ఈ మధ్య కాలంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? షేర్ మార్కెట్ చూసుకుంటే ఒక చిన్నపాటి న్యూస్ తోటి అది అతలాకుతలం అవుతుంది. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా ఉన్నది ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం. ఒక స్థలం మనకంటూ కొనిపెట్టుకోవడం, అది ఫ్యూచర్ లో ఒకంత రెండింతలు మూడింతలు అయ్యి మనకి ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్స్ అనేది ఇస్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలి, కరెక్ట్ గా చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత స్టాగ్నేటెడ్ గా ఒక్క చోట ఉండిపోతే మన ఇన్వెస్ట్మెంట్ కి అర్థం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటున్నది ఏంటి అంటే ప్లాట్స్ తీసుకోవాలంటే హైవేకి దగ్గరలో ఉండాలి. ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ ప్రైస్ కన్నా ఒక మినిమం 15 to 20% అయినా మనకి తక్కువ రేట్ లో వస్తే బాగుంటది అండి. ఎస్, మీ అందరికి అవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ, మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ సన్యుగా వాళ్ళు కైలాష్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. హైవేకి పక్కనే, నిజామాబాద్ హైవేకి పక్కనే, అండ్ మార్కెట్ వాల్యూ కన్నా 15 to 20% మినిమం తగ్గింపులో వాళ్ళు అమ్ముతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. గిరీష్ గారు మార్కెటింగ్ హెడ్ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో జనాలు కోరుకుంటున్నట్టు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు మీరు. హైవే పక్కనే ఉండాలి, అట్ ద సేమ్ టైం 15 to 20% మినిమం మార్కెట్ వాల్యూ కంటే తగ్గించి ఇస్తున్నారు. దట్స్ గ్రేట్ థింగ్. ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఒకసారి మీ ప్రాజెక్ట్ గురించి, ప్లాట్స్ గురించి చెప్తారా? షూర్ అండి. ఇది ప్రాజెక్ట్ సంజీవ కైలాష్ అని చెప్పి మేడ్చల్ దగ్గర ఉందండి. మేడ్చల్ నుంచి మీకు అబౌట్ ఒక 5 minutes డ్రైవ్ లో ఉంటుంది. సో ఇది సంజీవ మేము రీసెంట్ గా స్టార్ట్ చేసామండి ప్రాజెక్ట్, కైలాష్ ప్రాజెక్ట్ అనేది. సో ఇది ఏంటంటే మేము ఇంతకుముందు సంజీవ 2018 లో స్టార్ట్ చేసాం కంపెనీ. సో 2018 లో స్టార్ట్ చేసిన దాని తర్వాత నార్త్ హైదరాబాద్ కొంపల్లిలో మై మల్టిపుల్ ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేసాము. దాంతో పాటు మాది ఒకటి ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. ఇంకోటి అప్కమింగ్ ఒకటి హైరైజ్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తుంది. మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని మేము రీసెంట్ గా ఓపెన్ ప్లాట్స్ సంజీవ కైలాష్ అని చెప్పి ఒక 8.5 acres లో 112 plots తో మేడ్చల్ కి అతి చేరువలో స్టార్ట్ చేసాం. 112 plots. ఓకే. సో కానీ బయట ఉన్న రేట్ కంటే, మార్కెట్ రేట్ కంటే మీరు ఆల్మోస్ట్ 15 to 20% తగ్గించే ఇస్తున్నారు అన్నారు కదా, ఇది ఎలా పాసిబుల్ అంటే మార్కెట్ లో ఎప్పుడన్నా కానివ్వండి, రియలిస్టిక్ ప్రైజెస్ అనేది మనం పెట్టుకుని ముందుకు వెళ్తా ఉంటే గనక, మార్కెట్ కి రెస్పెక్ట్ ఇస్తా ఉంటే గనక అందరూ బెనిఫిట్ అవుతారండి. అటు కస్టమర్స్ బెనిఫిట్ అవుతారు, ఇటు కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయండి. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇప్పుడు దాకా చేసిన అన్ని ప్రాజెక్ట్స్, ఇప్పుడు దాకా చేసిన 2018 నుంచి చేసిన 12 ప్రాజెక్ట్స్ కూడా మాది అదే ఉంటుందండి. రెస్పెక్ట్ ద మార్కెట్, రెస్పెక్ట్ ది కస్టమర్, సో దట్ మనకి ఏవైతే ఉంటుందో ముందుకు వెళ్తా ఉంటుంది, మార్కెట్ అనేది ముందుకు వెళ్తా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ దగ్గర ప్లాట్ తీసుకుంటే చుట్టుపక్కల హైలైటింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, రైట్ నౌ ఉన్నాయి, ఫ్యూచర్ లో రాబోతున్నాయి, ఒకసారి చెప్తారా? హైలైట్ అంటే రీసెంట్ గా ఇప్పుడు మీరు ఈ 2025 లో మొన్న మనకి చీఫ్ మినిస్టర్ గారు ఏవైతే కనుక డిక్లేర్ చేశారో మెట్రో రైల్ అక్కడికి ప్రపోజల్, ఇంతకు ముందు మనకి పారడైజ్ హోటల్ నుంచి మనకి కొండలకోయ వరకు ఉండేది. ఇప్పుడు అదే ప్లాన్ ఏవైతే ఉంటుందో కండ్లకోయ నుంచి మేడ్చల్ వరకు ఎక్స్టెన్షన్ చేశారండి. సో అక్కడ నుంచి ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ ఎప్పుడైతే మనకి డౌన్ ద లైన్ ఫ్యూచర్ లో వస్తుందో, వచ్చిన దాని తర్వాత మన సంజీవ కైలాష్ అనేది అక్కడ నుంచి హార్డ్లీ ఒక 5 minutes డ్రైవ్ అండి. సో మేజర్ గా నార్త్ హైదరాబాద్ లో ఇన్ని రోజులు ఉండే కన్సర్న్ ఏంటంటే కనుక ఇటు మెట్రో కనెక్టివిటీ లేదు అని చెప్పి చాలా మందికి ఇన్వెస్టర్స్ ఇటువైపున అందరూ ఏవైతే వేరే పార్ట్స్ ఆఫ్ ది సిటీ ప్రిఫర్ చేశారు. నా ఈ ప్రాబ్లం కూడా మనకి త్వరలోనే ఏవైతే ఉంటుందో సాల్వ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా మీకు డిమాండ్ అనేది కానీ ఇక్కడ ఏవైతే ఉంటుందో ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా ఫాస్ట్ గా వస్తుంది. ఇప్పుడు సంజీవ కైలాష్ ప్రాజెక్ట్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో హైవే నుండి ఎంత దూరం? హైవే పక్కనే అన్నారు కానీ ఎంత దూరం? హైవే నుంచి మీకు 1.5 kilometer వస్తుంది. అంతే, జస్ట్ 1.5 kilometer వస్తుంది. అండ్ ఇంకా రోడ్ సంగతి అండి? రోడ్ సంగతి అంటే మీకు నేషనల్ హైవే నుంచి NH44 ఏదైతే ఇంకా నిజామాబాద్ మీకు నాగ్పూర్ హైవే ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మా ప్రాజెక్ట్ కి 100 feet కనెక్టివిటీ రోడ్ ఉందండి. ఈ కైలాష్ 8.5 acres ప్రాజెక్ట్ ఏవైతే ఉందో 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఓకే. సో కనెక్టివిటీ అనేది మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక ప్లాట్ అనేది ఇన్వెస్ట్మెంట్ కే కదా, మనం అక్కడికి వెళ్తామా ఉంటామా చేస్తామని అనుకోకుండా దానికి కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దట్ ఫ్యూచర్ అప్రిషియేషన్ అనేది, ల్యాండ్ అప్రిషియేషన్ అనేది ఎలా ఉండబోతుందో మీరు ఒక్కసారి ఊహించుకోగలరు. అయితే మనం ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం కదా, డైరెక్ట్ గా ఏదైతే చెప్పారో అంత విజువల్ గా మనం వెళ్ళి చూద్దాము. హైవే నుండి ఎంత దూరంలో ఉందో చూద్దాము, మీరు చెప్పిన ఎమ్యూనిటీస్ అన్ని అక్కడ ఉన్నాయా లేదా అని మనం డైరెక్ట్ గా వెళ్ళి చూద్దామండి. ఓకేనా గిరీష్ గారు? వచ్చేసామండి సంజీవ వాళ్ళ కైలాష్ ప్లాట్స్ ప్రాజెక్ట్ దగ్గరికి. ఇదిగో ఇదే మీ కనుచూపు మేర కనిపిస్తున్నదంతా వీళ్ళ ప్లాట్సే అనమాట. లోపలికి వెళ్దాం రండి, దగ్గర నుండి చూద్దాం. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ప్లాట్స్ ఇవ్వండి. ప్లాట్స్ దగ్గరికి వచ్చేసాం. గిరీష్ గారు కూడా మార్కెటింగ్ హెడ్ మనతో ఉన్నారు. ఇప్పుడు ఇంకో మన వెనక కనిపిస్తున్నాయి కదా అవన్నీ ప్లాట్స్. టోటల్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయండి? టోటల్ 112 plots. 112 plots. సో 112 plots లో ఎన్ని ఇమీడియట్ గా కస్టమర్స్ కావాలంటే కొనుక్కోవడానికి రెడీగా ఉంది?
కొనుక్కోవడానికి మనకు ఉన్నాయండి, హాఫ్ వరకు మనకి ఇంకా అవైలబుల్ ఉన్నాయండి. హాఫ్ అయిపోయాయి హాఫ్ అయిపోయాయి. దట్టు ఇందాక నేను చెప్పాను కదా మీకు అన్ని ప్లస్ పాయింట్స్ ఏవే ఉన్నాయండి. 1.5 కిలోమీటర్ ఫ్రమ్ హైవే నుంచి 1.5 కిలోమీటర్. అండ్ 2-3 ప్రాజెక్ట్స్ సిటీలో నడుస్తున్న ఏదైతే ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయో, ఫ్లైఓవర్ ఫ్రమ్ ప్యారడైజా. అవునండి, పారడైజ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ మేడ్చల్ మీరు వచ్చారు కదా, ఇప్పుడు మేడ్చల్ వరకు మనకి ఎన్నో ఫ్లైఓవర్స్ ఉన్నాయండి. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అండి ఇది. సో లాస్ట్ మనకి మళ్ళీ మొన్న ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెట్రో రైల్ కూడా ఏవైతే ఉంటుందో మేడ్చల్ వరకు ఎక్స్టెన్షన్ అనేది ఏవైతుందో ప్రపోజల్ ఉందండి ఇప్పుడు. ఓకే, సో ఇన్ని ప్లాట్స్ లో ఉండి హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయాయి అండ్ ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ 2-3 ప్రాజెక్ట్స్ కూడా సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ కి ఈ మీరు చెప్పినట్టు 15 to 20 minutes ఫ్రమ్ ప్యారడైజ్ ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే ఇక్కడికి రావచ్చంట. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఈ ప్లాట్స్ అన్ని ఎంత వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి చూడండి. ఎవరు అంటే ప్లాట్స్ వేసేసాం కదా వెళ్ళిపోయాం కదా అలా కాదు, వీళ్ళు ఎప్పటికప్పుడు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. పక్కన చెట్లు కానీ, రోడ్స్ కానీ, ఆ మధ్యలో రోడ్స్ కానీ. ఇది 40 feet రోడ్ అండి. ఇది 40 feet రోడ్ అండి. ఇంటర్నల్ మీకు 30 feet రోడ్స్ ఉంటాయి. ఓకే, ప్లాట్ సైజ్ ఎంత అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్ యార్డ్స్ నుండి మనకి అవైలబుల్ ఉంది? ప్లాట్ సైజెస్ ఇక్కడ అండి 214 అండి, 214 గజాల నుండి మనకి ప్లాట్ సైజ్ అవైలబుల్ అండి. అంటే మెయిన్ రీజన్ మేము 214 ఎందుకు పెట్టాము అంటే, ఇప్పుడు మనకి ఎవరన్నా కొంపల్లిలో విల్లా కావాలి, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలంటే కనుక కొంపల్లి ఇప్పుడు ఆప్షన్ అండి వాళ్ళకి. అక్కడైతే కనుక 4 to 5 crores అనేది వాళ్ళ ఓవరాల్ బడ్జెట్ అవుతుందండి. సో అలా కాకుండా నేను ఇప్పుడు ప్లాట్ తీసుకుంటాను, ఒక 55 to 60 lakhs మధ్యలో ప్లాట్ తీసుకుని ఒక 2 years లో నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటానంటే ఐడియల్ గా ఒక 200 square yards అయితే బాగుంటుందండి. ఇప్పుడు అంతకన్నా తక్కువ అయితే 130-150 square yards అయితే కనుక దాంట్లో ఓపెన్ స్పేస్ ఏమి వాళ్ళు పెట్టుకోవడానికి ఉండదు. సో మనం చేసింది ఏంటంటే మార్కెట్ పర్స్పెక్టివ్ లో 214 అనేది యాజ్ అ బిల్డర్ కింద మాకు కొంచెం రిస్కీ అండి. బట్ మేము సన్యుగా ఎప్పుడు కూడా కస్టమర్ కి ఫ్యూచర్ నీడ్స్ రిక్వైర్మెంట్ లో ఉండి మేము ప్రాజెక్ట్స్ చేస్తామండి. సో అందుకనే మా ప్రాజెక్ట్స్ ఏవన్నా కానీ కస్టమర్స్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ అనేది అలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 214 గజాల్లో మీకు క్లియర్ గా చిన్న గార్డెన్ స్పేస్ పెట్టుకుని రేపు ఒక 2 years లో మీరు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు అండి ఏ కస్టమర్ అన్నా. సో అందుకనే మొత్తం 112 ప్లాట్లు కూడా మనం అదే సైజెస్ లో మోర్ ఆర్ లెస్ ఉన్నాయి. ఎవరికన్నా ఇంకా పెద్దగా కావాలంటే ఒక 2 ప్లాట్లు జాయిన్ చేసుకుంటే కనుక 400 square yards కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఓకే, సూపర్. ఇప్పుడు ప్లాట్ తీసుకోవాలి అంటే ఏ పర్మిషన్స్ కావాలి, ఆ పర్మిషన్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేశారా? కస్టమర్స్ ఎలా వాటిని వెరిఫై చేసుకోవచ్చు? అబ్సల్యూట్లీ అండి. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది HMDA అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ అండి. మనం రెరా రిజిస్ట్రేషన్ కూడా చేసామండి. సో బేసికలీ ఈ 2 ఆస్పెక్ట్స్ అయితే కీ ఆస్పెక్ట్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్ మీకు ఏంటంటే డాక్యుమెంటేషన్ పరంగా లింక్ డాక్యుమెంట్స్ ఏమన్నా కస్టమర్స్ కి ఎవరికన్నా కావాలన్నా కానీ 1953 నుంచి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. 1953 నుంచి మీకు ఏ డాక్యుమెంట్ అన్నా దాంట్లో మీకు కన్వర్షన్స్ కావచ్చు, RORs అనుకోవచ్చు, పహానీస్ కావండి, ఏ డాక్యుమెంట్ అయినా కానీ మనం కస్టమర్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే కనుక మా ఆఫీస్ కి వచ్చి ఒకసారి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మా దగ్గర ఆ సెట్ తీసుకుని అవి వాళ్ళు లీగల్లీ వెరిఫికేషన్ చేసుకున్న దాని తర్వాత పూర్తిగా సాటిస్ఫై అయిన దాని తర్వాత మూవ్ అనవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన ప్రాజెక్ట్ లో ఆల్రెడీ బ్యాంకర్స్ మల్టిపుల్ బ్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళ త్రూ లోన్ కు కూడా వెళ్ళొచ్చండి. అన్లెస్ అంటే టైటిల్ క్లారిటీ లేకపోతే కనుక ఏ బ్యాంకర్ కూడా ముందుకు రారు కదండి. LIC SBI వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్ట్ లో అప్రూవల్ ఇచ్చారండి. సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో లోన్స్ కూడా అప్లై చేసుకుని అవైల్ చేసుకోవచ్చు అండి. దట్స్ అమేజింగ్. A to Z డీటెయిల్స్ మొత్తం చెప్పేశారు, ప్లాట్ లొకేషన్ చెప్పారు, అండ్ సిటీ నుండి ఎంత నియరెస్ట్ ఉంది, ఎంత యాక్సెసిబిలిటీ ఉంది చెప్పారు, అండ్ కొనుక్కునే వాళ్ళు ఏమేమి చూసుకోవాలో చెప్పారు. ఇంకొక గ్రేటెస్ట్ పాయింట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆల్రెడీ ప్లాట్ తీసుకొని అందులో విల్లా కట్టుకొని ఉంటున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ఆ విల్లాని అందులో ఉంటున్న వాళ్ళని కూడా మనం చూద్దాము. ఒకసారి అటు వెళ్దామా అండి? షూర్ అండి. సో వెనక చూస్తున్నారు కదా, అదే నేను చెప్పిన విల్లా. ఆల్రెడీ ప్లాట్ తీసుకొని అందులో విల్లా కట్టుకొని ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సరే ఇవంతా బాగానే ఉన్నాయి కానీ ప్లాట్ తీసేసుకున్నాము, తర్వాత మనం ఎప్పుడో వస్తాం ఇల్లు కట్టుకోవడానికి, అప్పుడు దాకా చూసే వాళ్ళు ఎవరు మనకి రెగ్యులర్గా రావడానికి అయితే కుదరదు. అదొకసారి అడుగుదాం. సో హౌ అబౌట్ ద మెయింటెనెన్స్? ఎవరు చూస్తుంటారు వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడాలి అనుకున్నంత వరకు? ఒక మనం ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కి ఇంకొక 1 year టైం ఎట్లయినా మనం మెయింటైన్ చేస్తామండి. కంప్లీట్ ఇక్కడ నుంచి తీసుకున్న 1 year వరకు టోటల్ ప్లాట్స్ సేల్ అయిపోయింది అంటే ఒక అసోసియేషన్ ఫార్మ్ చేసి వాళ్ళకి మనం ఫార్మల్ గా హ్యాండ్ ఓవర్ చేస్తామండి. సో ఆల్రెడీ ఒక విల్లాలో ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మనకి ఏవైతే ఉంటుందో కస్టమర్స్ అనే వాళ్ళు ఏవైతే ఉంటుందో అసోసియేషన్ వాళ్ళు ఫార్మ్ అయ్యి సెక్యూరిటీ రూమ్ అవన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. సో అప్పుడు దాకా అయితే మీదే బాధ్యత, సంయోగ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. యు విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, మెయింటైనింగ్ గానీ కంప్లీట్ మెయింటెనెన్స్ అంతా మనం చూసుకుంటాం. ఒక్కసారి ఈ ప్లాట్స్
చుట్టుపక్కల ఉన్న లొకేషన్ హైలైట్స్ చెప్తారా? లొకేషన్ హైలైట్స్ అంటే ఫస్ట్ మేడ్చల్ టౌన్ కి అతి సమీపంలో ఉందండి. మీకు హార్డ్లీ ఒక 10 minutes లో మీరు 5 to 10 minutes లో మీరు మేడ్చల్ నుంచి ఇక్కడికి కవర్ అప్ రావచ్చు అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంప్లాయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కండ్లకోయ ఐటీ పార్క్ అనేది మనకి చాలా నియర్ అండి. అక్కడ నుంచి ఓఆర్ఆర్ దాని తర్వాత మనకి మీరు ఇప్పుడు వచ్చారు 15 minutes కూడా పట్టింది అది. సో మీరు డెవలప్మెంట్స్ కూడా అన్ని చూస్తున్నారు. ఇక్కడ మనకి మల్టిపుల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ వేర్ హౌసెస్ ఉన్నాయి. కోకోకోలా ఫ్యాక్టరీ ఒకటి రీసెంట్ గా ఓపెన్ చేశారు. చీఫ్ మినిస్టర్ గారు చేతుల మీదనే అది ఓపెనింగ్ జరిగింది. సో ఇట్లా ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అయ్యడానికి చాలా స్కోప్ ఉంది ఇక్కడ. అలానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మల్లారెడ్డి ఎడ్యుకేషన్ విత్ ఇన్ ఒక 15 minutes డ్రైవ్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్స్ అన్ని మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అండి. ఓకే, అసలు యాక్చువల్లీ ప్లాట్ ఫెసిలిటీస్ కాదు, ఒక రెసిడెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. రెసిడెంట్స్ గా ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ ఏవేవి కావాలో అవన్నీ ఉన్నాయి. కాలేజెస్, పార్క్స్, ఇంకొకటి హాస్పిటల్స్. సో ఇక్కడ తీసుకొని ఫ్యూచర్లో ఇప్పుడే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఫ్యూచర్లో ఇంకెంత డెవలప్ అవుతుందో, ఇంకెన్ని రాబోతున్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకొకసారి అప్రిషియేషన్ రేట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నారు, ఇవాళ నేను ల్యాండ్ కొనుక్కుంటే ఆఫ్టర్ 1 year నాకు ఎంత అప్రిషియేషన్ వస్తుంది ఈ ల్యాండ్ మీద అన్నదానికి పర్సంటేజ్లోనే చెప్పగలరా? ఏ రేట్లో పెరుగుతున్నాయి ఇక్కడ రేట్లు అనేది? అప్రిసియేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మెట్రో ఇక్కడ ఒకసారి మనకి నెక్స్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి కనుక కంఫర్టబుల్గా ఈ కస్టమర్స్కి 15 to 20% అనేది మినిమం అప్రిసియేషన్ అనేది ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ 1 year ఆఫ్టర్ 1 year అండి. బేసిక్ అండి, ఎందుకంటే ప్రాజెక్ట్ ఇప్పుడు మనం హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో వచ్చిందండి. ఇంకొన్ని రోజుల్లో మనకి ఫైనల్ ఎల్పీ కూడా వస్తుంది. ఒక 2-3 ప్లాట్ మనకి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ మొమెంటం లో 15 to 20% కన్నా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కన్జర్వేటివ్ గా మీరు అలా అనుకుని ముందుకు అయితే వెళ్ళొచ్చు. ఓకే, అండ్ కమింగ్ ఫ్యూచర్ లో వచ్చే ప్రాజెక్ట్స్, మెట్రో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఇంకా ప్లస్ ఉండొచ్చు కదా పర్సెంటేజ్. దట్స్ అమేజింగ్. సో చూసారు కదా, నేను అక్కడ ప్లాట్స్ ఎలా ఉన్నాయి, ఎంత యాక్సెసిబిలిటీలో ఉన్నాయి, ఏ ప్రాజెక్ట్స్ కి లింక్ అయి ఉంది ప్రాజెక్ట్ అప్రిషియేషన్ అని చెప్పాను. బట్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మనం చూసాం కూడా. నా వెనక చూస్తున్నారు కదా, ఆల్రెడీ ప్లాట్ తీసుకొని విల్లా కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక 1 రీజన్ అయితే, ఇమీడియట్గా లేదు నాకు ఇంకొక 1 yearలో నేను కట్టుకొని వెళ్ళిపోవాలి అనుకుంటే డ్రైనేజ్ సిస్టమ్, సీసీ రోడ్స్, ప్లాంటేషన్, సెక్యూరిటీ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఇమీడియట్గా కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. నాకు ఫీజిబుల్ రేట్లో ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ కోసమే కాదు నేను ఇల్లే కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. గిరీష్ గారు చెప్పినట్టు హాస్పిటల్స్, కాలేజెస్ అండ్ ఐటీ పార్క్స్ ఇవన్నీ వెరీ యాక్సెసిబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్లాట్ లా కన్సిడర్ చేసినా ఇది రెసిడెన్స్కి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా కూడా కన్స్ట్రక్షన్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఇట్, లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకుంటే యాజ్ వెల్ ఐ సెడ్ ఇందాక నేను చెప్పినట్టు మార్కెట్లో ఉన్న ప్రైస్కి 15 to 20% మినిమం అయితే తగ్గించి ఇస్తున్నారు. అండ్ హైవేకి దగ్గరలోనే కదా మనం ఎప్పుడైనా ప్లాట్ తీసుకోవాలనుకుంటే జస్ట్ 1.5 kilometer లోపలికి అంతే అన్నమాట. సో ఇంతకన్నా బెస్ట్ రిక్వైర్మెంట్స్ ఫిల్ చేసే ప్రాజెక్ట్ ఉండదు. మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ ఒక కాల్ చేసి మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు, లేదా డైరెక్ట్ మీరు వచ్చి ప్లాట్ వాళ్ళతో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ప్లాట్స్ చూడడానికి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.